హాయ్ అండి, వెల్కమ్ టు హై మమ్మా వరల్డ్. నేనైతే మీకోసం ఇప్పుడు చేపల పులుసు తీసుకొచ్చాను. 400 గ్రామ్స్ చేపలు తీసుకున్నానండి. దానిలో ఒక పెద్ద 3 ఉల్లిపాయల పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె వేసి బాగా కలుపుకుంటున్నానండి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చేపల పులుసులో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. ఇప్పుడు 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా తీసుకొని చేపల పులుసులో వేసుకోవాలండి. నేను చూపించాను కదా ఆ విధంగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 3 స్పూన్స్ వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదైతే మా అమ్మమ్మ చెప్పిన స్టైల్లో చేస్తున్నానండి. చేపల పులుసు మా అమ్మమ్మ ఇలానే చేసేవారు, అందుకే నేను ఇలా చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి పులుసు పొయ్యి మీద పెట్టాం కదా, దానికి సరిపడా ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుంటున్నాం. చూసారా, నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ వేసుకోవాలి. నేను మళ్ళీ మీకోసం ఇంకో వీడియో చేస్తానండి. ఈ మసాలా పౌడర్ చేపల పులుసుని ఎప్పుడు మనం గరిటతో కలపొద్దండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆయిల్ అంతా సైడ్కి చేరుతుంది కదా, అలా చక్కగా కదుపుతూ మనం పులుసుని చూసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకొని పులుసుని కాసేపు కదిపి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాం. మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నాకైతే అవైలబుల్గా లేవని నేనైతే వేయలేదు. చూసారా, పులుసు కన్సిస్టెంటీ భలే ఉంది. రెడీ, గుమగుమలాడే చేపల పులుసు, చాలా టేస్టీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.